కంటిన్యూ అవుతుందమ్మా రిలేషన్షిప్ అతను వేరే అమ్మాయితో ఈ 1 year బట్టి జూన్ జూలై బట్టి? అమ్మాయినే చేసుకుంటా, నువ్వు వెళ్ళిపో, నేను ఉండను. ఏది 498 ఏ కేసు ఉన్నా కూడా నేను చేసుకుంటా, నువ్వేం చేస్తావు? ఇది ఓన్లీ వీడియో కాల్ పరంగా లేదంటే బయట కలవటం కూడా జరుగుతుందా? బయట కలవడం అవన్నీ చేసేవాళ్ళు. ఒక 3 months బాగున్నారు మేడం, ప్రెగ్నెన్సీ అయ్యాక 3 months మంచిగానే ఉన్నాను నాతోని. ఈ 2 months నుంచి నీకు పంచాయతీ. మళ్ళీ టార్చర్ స్టార్ట్ చేస్తాడు. అసలు ఈ ప్రెగ్నెన్సీకి నాకు సంబంధం లేదని మాట్లాడుతున్నాడు. ఇది మరి విడ్డూరంగా ఉంది. అసలు ప్రెగ్నెన్సీకి నాకు సంబంధం లేదంటే నేను DNA టెస్ట్ కి నీ మీద ఏమన్నా అతనికి అనుమానం ఉందా? ఏం లేదు, అసలు నేను ఏంటో కూడా తనకు తెలుసు. అసలు నేను సడన్ గా ఇప్పుడు వరకు అన్న మాట ఇప్పుడు ఎందుకు అంటున్నాడు ప్రెగ్నెన్సీ నాది కాదని? నన్ను వదిలించుకోవడానికి 100% ట్రై చేస్తున్నాడు తను. ఇంకో క్లారిటీ అయితే ఉంది. క్లారిటీ ఉంది. ఇలాంటి కేసుల్లో మీకు అక్రమ సంబంధం ఉంది అన్నా మేము ఎవరో నమ్మం, ప్రపంచం కూడా నమ్మరు. మీరు సేఫ్. అదొకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నాది ఫోన్ కూడా తనకి ధైర్యంగా ఇచ్చేస్తా మేడం. నేను తను ఫోన్ మాత్రం వాష్రూమ్కి వెళ్తే మ్యూట్ లో పెట్టుకోవడమా లేదా ఫ్లైట్ మోడ్ లో పెట్టడమా, ఫోన్ ఇలా బిర్రుగా పట్టుకొని పడుకుంటాడు. అంత సేఫ్ సైడ్ గా ఉంటా. నేను ఎప్పుడు కూడా ఫోన్ దగ్గర ఆర్గ్యూ చేయలేదు. చిన్న చిన్న వాటికి గొడవ పడితే అమ్మాయితో నువ్వు ఎప్పుడు మాట్లాడేవమ్మా? చాలా సార్లు వాళ్ళ పేరెంట్స్ కూడా కంప్లైంట్ చేశాను సార్. ఏమంటారు వాళ్ళు? ఏమంటారు? ఈ అమ్మాయి ఏమంటది? వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు, మేము చాలా చెప్పి చూసాం, మా మాట కూడా వినట్లేదు. ఈ అమ్మాయి అయితే కనుక బహిరంగంగానే ఒప్పుకుంటుంది. ఈ అమ్మాయి ఏమంటుంది, ఎంతసేపు ఉన్నా మీ హస్బెండ్ అద్దులో పెట్టుకో. మీ ఆయన కంటే పెద్దోడు కదా, పెద్దది కదమ్మా అమ్మాయి. అదే కదా మేడం, 2 years పెద్ద కాదమ్మా. మీద 5 ఏళ్ల లవ్ కదా, అసలు ఏ డిస్టర్బెన్స్ అయిందని మీ అంత ఇదిగా మారిపోయాడు మీ ఆయన? అదే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు మేడం ఆ విషయం. 5 years లవ్ అన్నారు కదా. 5 years బిఫోర్ మ్యారేజ్ 1 రిమూవ్ చేశాడు మళ్ళీ. అందుకు నేను కేసు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు అమ్మాయి ఏంటి సూపర్ డూపర్ గా ఉంటదా? చూసావా ఎందుకు అంత వెంపర్లాడుతున్నాడు ఆ అమ్మాయి? అమ్మ నీది ఫ్రమ్ బర్త్ కదమ్మా, నీది ఫ్రమ్ బర్త్, అతనిది కూడా ఫ్రమ్ బర్తేనా? మరి మీరిద్దరు జెనెటిక్ టెస్టింగ్ కి వెళ్ళారా? వెళ్ళాం మేడం. మొన్న 4th month NT స్కాన్ అప్పుడు వెళ్ళాము. అప్పుడు కూడా వచ్చాడు నాతోని. మాకు బానే ఉందన్నారు. బానే ఉంది. ఇప్పుడు రేపు తిఫా స్కాన్ ఉంది 5th month. సో బేబీ రిస్క్ ఏం లేదన్నారమ్మా? ఏం లేదండి, జెనెటిక్ రిస్క్ గానీ చేయించుకున్నాను. వెరీ గుడ్. కానీ వెరీ గుడ్ అనాలో బ్యాడ్ లక్ అనాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే వచ్చేటటువంటి పుట్టబోయేటటువంటి బిడ్డ నా బిడ్డ కాదంటున్నాడుగా. అదే కదా, ఇన్ని రోజులు అనలేదు. అదే టార్చర్. మళ్ళీ ఇంకోటి ఏంటి, మీ వాళ్ళు ఏమి ఇచ్చారు ఇలాంటి పర్సన్ కి? ఇంకా తను అమౌంట్ నేనేం చెప్పాను, సాలరీ ఎంత ఉంటుంది? 47 వస్తుంది. ఏం చేస్తున్నారు సాలరీ? శాలరీ చాలా వరకు గోల్డ్ అవి ఇవి చేయించుకున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే నా శాలరీ మొత్తం నీకే ఇస్తా, నువ్వు బాగుండు అని చెప్పాను. శాలరీ ఇచ్చాను in 2 months. ఇస్తే నాతో గొడవపడి నా శాలరీ నాకు కొట్టేశాడు. మళ్ళీ చిన్న చిన్న వాటికి గొడవపడడం, నీ డబ్బులు నాకెందుకు అని మొహాన కొట్టేయడం. అది ఎప్పటి నుంచి లేదు, ఇంటికి అది నేను శాలరీ ఇస్తున్నా కాబట్టి చూసుకుంటున్నాడు. అతనికి ఏం కావాలమ్మా? నువ్వు వద్దు, ఆ అమ్మాయి కావాలా లేదంటే ఇద్దరు కావాలా? నేను వద్దు, నువ్వు వద్దు, డైరెక్ట్ నీతో ఉండలేను. నాతో ఉండని ఇది ఎలా అయిందంటే, అసలుకి బేబీకి నాకు సంబంధం లేదు అన్నవాడు ఏమంటున్నాడు, మళ్ళీ నా బేబీని కానీ నాకు ఇచ్చేసే నేను చూసుకుంటా, బేబీకి నాకు సంబంధం లేదంటాడు, మళ్ళీ బేబీని ఇచ్చేసే అంటున్నాడు. మాటలు నిన్ను సఫకేట్ చేయటం, ఉక్కిరిబిక్కిరి చేయటం ఉన్నాయి. మెసేజెస్ తను పెట్టిన ప్రతి మెసేజ్ ఉంది నా దగ్గర. సరే, మీరిద్దరు 5 ఏళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా, ఈ 2-3 సంవత్సరాల నుంచి ఎందుకు ఇంత డిస్టర్బెన్సెస్? ఏం జరిగింది అనేది నీకు బాగా తెలుసు ఉంటది కదా, రెక్టిఫై చేసుకోవడానికి మీరు ఎందుకు ఆలోచించట్లా? ఇంతకంటే పెద్ద ప్రాబ్లమ్స్ అప్పుడే మీరు ఇండివిజువల్ గా వెళ్ళారు, పోలీస్ స్టేషన్ లో కేసులు వేశారు, జుట్టు పట్టుకొచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నావు, పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కంటున్నావు, అంతా ప్రాపర్ గా నడిపిస్తుంది, అంత ధైర్యం ఉంది. ఇప్పుడు ఏదో జస్ట్ బయటికి పో అంటే 5th month టైంలో బయటికి పో అంటే గబగబా ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు మీరు? ఇది 5th ఓకే మేడం, నేను ప్రెగ్నెన్సీ బయటకు వెళ్ళమంటే ఓకే, కానీ నేను అలానే తిరుగుతా, నాకు నీ మీద ఎలాంటిది లేదు. ప్లస్ అదొకటి, అసలు కన్సీవ్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ మాట ఎవరు తట్టుకుంటారు మేడం? అసలు ఎలా మొదలైంది మీ ప్రాబ్లం అని మేడం అడుగుతున్నారు. అసలు గొడవ ఎందుకు స్టార్ట్ అయింది అంటే, నువ్వు ఇనీషియల్ గా కేసు పెట్టి బలవంతంగా పెళ్లి చేసుకున్నావనా? అక్కడి నుంచి మొదలైందా? ఎందుకు అసలు మీ ఇద్దరిది లవ్ కదా, లవ్ ఎందుకు ఇంత బ్యాడ్? చేసుకోని అన్నాడు కదా, చేసుకోని అన్నందుకు నేను కేసు పెట్టినాను. ఆ కోపం ఉంది అతనికి? కోపం ఉంది. అది నువ్వు కేసు పెట్టకపోతే అసలు చేసుకునేవాడు కాదుగా. చేసుకునేవాడు కాదు అసలు. నేను అది కూడా చెప్పాను, నిన్ను మర్చిపోలేక నీ మీద ప్రేమతోనే కదా నేను కేసు పెట్టింది, వేరే అబ్బాయిని చేసుకోలేకనే కదా, అలా కూడా చెప్పాను. చేసుకున్నావు, అతను కావాలని చేసుకున్నావు కదా, గారంగానో బుజ్జగిస్తూనో చూసుకుంటే నీ కాళ్ళ దగ్గర ఉండేవాడేమో కదా, ఇంకొక అమ్మాయి ట్రాక్ ఎందుకు తొక్కేశాడు? అదే తెలియట్లేదు. అమ్మాయి నార్మల్ అమ్మాయి అవడం పెద్ద అద్భుతాలు ఉన్న అమ్మాయి అయితే కాదు, ఆల్రెడీ ఇష్టపడుతున్నావు. ఆ కేసుల చుట్టూ తిరిగేదానికంటే నీతో ఉండడం బెటర్. అతనికి ఎందుకు అట్లా వద్దు అంటున్నాడు? ఈ రీజన్ కొద్ది రోజులు మంచిగా ఉంటాడు, మళ్ళీ కొద్ది రోజులు ఎమ్మటే చేంజ్ అవుతాడు. కేసు అలాగే ఉందా? అలానే ఉంది మేడం. అంటే అది క్లోజ్ చేసుకోలేదని ఏమన్నా కోపమా? ఈ మధ్య 3 months నుంచి మంచిగా ఉంటున్నాడు కదా, నేను బానే ఉంటున్నా కదా, కేసు క్లోజ్ చేసుకో, మీ వేరే దగ్గర నుంచి కట్నం తీసుకురా. ఎంత తేవాలి? ఎంత తేవాలని కాదు, ఎప్పుడు ఇస్తారు, ప్రతిసారి ఇదే గొడవ ఇంట్లో.
ఈ 3 months ప్రెగ్నెన్సీ అయిన 5th month ప్రెగ్నెన్సీ ఇప్పుడు అప్పటి నుంచి ఇదే టార్చర్. మీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకురా. ప్రేమించుకున్నప్పుడు ఎంతమ్మా 5 years మీ ప్రేమ? అవును సార్. అప్పుడు ఏమైనా గొడవలు అయ్యావా మీకు? ఏం లేదు సార్, అసలు చాలా మంచిగా ఉండేవాడు. ఈ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన దగ్గర నుంచి మీ ఇద్దరి మధ్య రైవలరీ స్టార్ట్ అయింది. ఎస్ సార్. తెలుసా అమ్మాయి పరిచయం అయినప్పటి నుంచి ఈ అమ్మాయిని వద్దనుకుంటున్నాను. ఫస్ట్ నుంచే ఉందిగా. అదే ఈ పెళ్లి కంటే ముందు ఆ అమ్మాయి పరిచయం వల్లే నన్ను వద్దన్నాడు. అది మెయిన్ రీజన్ అక్కడే వచ్చింది. ముందు నుంచే ఉండాలి అసోసియేషన్. ఏమైనా సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఉండొచ్చమ్మా? అదేం కాదు. లేదు సార్. పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇచ్చారు కదా, ఇప్పుడు కూడా అక్కడికే వెళ్తే అయిపోయేది కదా. ఇక్కడ మేమేం చేస్తామని మా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తను నా దగ్గర ఒక మాట చెప్పి పోలీసుల దగ్గర చెప్పట్లే కదా మేడం, ఇక్కడైతే విత్ ప్రూఫ్ తో తను దొరికిపోతాడని. ఓకే సార్. తను రాలేదా మేడం? రాలేదమ్మా ఇక్కడికి? రాలేదా? ఫోన్ ఏమన్నా ఆన్సర్ చేస్తాడా? డిసెబిలిటీ ఉంది కదా మేడం, వీ కాంట్ టాక్. డిసెబిలిటీ లా ప్రకారం, రూల్స్ ప్రకారం వీ కాంట్ టాక్ ఆన్ దేర్ బిహాఫ్ వితౌట్ దేర్ ప్రెసెన్స్. మీరు ఏమైనా ఫస్ట్ అతనితో ఫోన్లో మాట్లాడి అతను వర్జన్ ఏంటో కనుక్కుని అప్పుడు మనం మాట్లాడితే బెటర్. మీరేంటి ఆయనతో మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎస్ మేడం. ఒకటి నేను చెప్పనా, డిసెబిలిటీ లా ప్రకారము మేము కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే మేమని కాదు, జనరల్గా లా సేస్ దట్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఎందుకంటే నువ్వెంత ఇంపార్టెంటో వాళ్ళిద్దరు కూడా, మీ ఆయనే కాదు ఆ అమ్మాయి కూడా, మేము యూజువల్గా టిపికల్ సినారియోలో మాట్లాడి కొద్దిగా బెదిరించో లేదంటే భయపెట్టో చేసేటటువంటి విధంగా మీ ముగ్గురితో మేము మాట్లాడకూడదు. ఎందుకంటే కనుక మిగతా కేసుల్లాగా నార్మల్ గా సీరియస్ గా మేము ఇక్కడ మాట్లాడలేదు. కొద్దిగా సెన్సిటివిటీ అనేటటువంటిది, ఇక్కడ నువ్వు మోసపోతున్నాను అనే ఆలోచన నీకు ఉన్నా కూడా వాళ్ళ వైపు కూడా మేము సెన్సిటివిటీ చూపెట్టవలసినటువంటి అవసరం ఉంది. అంత ర్యాండమ్గా ఫోర్స్డ్గా మేము వెళ్ళాం. సో ఆ అమ్మాయికి ఇప్పుడు సడన్గా ఫోన్ చేసేసి ఏంటమ్మా నువ్వు ఇతనితో పాటు ఉన్నావా అనేటటువంటి దానికంటే నీకు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది మేము చెప్తాం ఈరోజు. ఓకేనమ్మా? అవసరం ఉంటే కనుక మేడం అతనితో ఒకసారి మాట్లాడతారు. ఆ అమ్మాయి వరకు వెళ్ళొద్దు మనం. ఎందుకంటే నీ భర్త కరెక్ట్గా ఉంటే ఆ అమ్మాయి ఎవరు? ఇదే మాట అంటది మేడం. అతను అదే అంటది కదా, అతని పరిధిలో ఉంటే నేను ఎందుకు మేడం? నా జోలికి రాకుండా చూసుకో, నేను సైలెంట్ గా ఉంటా. మరి అంత చెడ్డోడు కాదేమో అని నాకు అనిపిస్తున్నాం. అంటే నా మనసులో ఉన్న మాట నేను చెప్తున్నాను. ఎక్కడో అతని మనసు గాయపడింది. అది పెద్దల వల్ల గాయపడిందా, కట్నం గురించి గాయపడిందా, లేదంటే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి రిమాండ్ వరకు వెళ్ళే పరిస్థితి? రిమాండ్లో ఉన్నాడా? రిమాండ్ వరకు వెళ్ళాడు? లేదు సార్, రిమాండ్ పంపిస్తామని బెదిరించారు వాళ్ళు. రైట్. నంబర్ చెప్తారా ఒకసారి? హలో, మాట్లాడుతున్నారా? హలో, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎవరు సార్ మాట్లాడేది? అవునవును, ఇక్కడ హిట్ టీవీకి వచ్చారండి మీ వైఫ్. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, నాకు అర్థం కావట్లేదు. సార్ మీ వైఫ్ మా దగ్గరకు వచ్చారు, హిట్ టీవీ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం. మేడం చెప్పండి. ఏదో మీరు ఆ అమ్మాయిని వదిలేస్తాను బయటికి వెళ్ళిపో అంటున్నారంట. ఎందుకని సార్? ప్రెగ్నెన్సీకి సంబంధం లేదంటున్నారంట, మీకు ఏదో అక్రమ సంబంధం ఉందట, ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి అంట. ఎందుకని? మీ వర్షన్ ఏంటో విందామని. ఎందుకంటే ఆవిడ చెప్పిందే వినేస్తే సరిపోదు కదా, నిజాలు మాకు తెలియాలి. కాబట్టి మీకు కూడా ఛాన్స్ ఇద్దామని మాట్లాడడానికి, మీ ప్రాబ్లం ఏంటో కనుక్కుందామని ఫోన్ చేసాం. మీరు చెప్పేది నాకు సగం సగమే వినపడుతుంది మేడం. సార్ కాల్ కట్ చేసేదినా? చెయ్యండి సార్, మళ్ళీ మీరే చెయ్యండి. ఒక నిమిషం, అతనే చేస్తాడంట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.